జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మిత్ర దేశమైనటువంటి రష్యా మన భారత్కు మరో భారీ ఆఫర్ని అయితే ప్రకటించింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకేనా? అత్త మీద కోపం దుత్త మీద చూపించేట్టుండే అదే ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. 2022 నుంచి ఉక్రెయిన్కు అదేవిధంగా రష్యాకు మధ్యన యుద్ధం కొనసాగుతూనే ఉన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే నేను గనక అధికారంలోకి వస్తే 2 నెలల్లో ఈ రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పేసి ప్రమాణం చేసి మరి ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం చేశాడా? కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ పని అయితే చేయలేకపోయినాడు. దీంతో ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ డొనాల్డ్ ట్రంప్ రష్యాను ఏమీ చేయలేక, చెప్పాలంటే ఏమి పేకలేక రష్యా మిత్ర దేశమైనటువంటి భారత్ పైన ఆంక్షలన్నీ కూడా విధించాడు. రష్యా నుంచి భారత ముడిచోను కొనుగోలు చేస్తుందని, ఆ డబ్బుతోనే రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందని చెప్పి భారత్ పైన 50% పన్నులన్నింటినీ కూడా విధించాడు. ఇప్పుడు రష్యా నుంచి కేవలం భారత్ మాత్రమే కొంటుందా? చైనా ఏమీ కొనడం లేదా? అమెరికా ఏమీ కొనడం లేదా? యూరోపియన్ యూనియన్ దేశాలు ఏమీ కొనడం లేదా? ఏంది మెటల్, ఏంది ఇదంతా కూడా? అంటే చెప్పా కదా, రష్యాను ఏమీ ఫీకలేక ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారతదేశం పైన తన ప్రతాపం చూపించసాగినాడు. పైగా మన భారత్ పైన ఆంక్షలు విధిస్తే రష్యా దారిలోకి వస్తుందని చెప్పేసి ఒక దిక్కుమాలిన, ఒక తెలివి తక్కువ, ఒక బుద్ధి లేనటువంటి ఫార్ములాను బయట తీశాడు. కానీ భారత్ మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం కూడా వెనక తగ్గల. ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసం అన్ని రకాల పనులు విధిస్తున్నప్పుడు మా దేశ అవసరాల కోసం మేము రష్యా నుంచి ముడి చౌను కొంటే తప్పే ఉండాలి, అంతేనా కాదా? పైగా ఈ వ్యాపారంలో మేము అమెరికన్ డాలర్లను కూడా మేము ఉపయోగించడం లే. ఇక అమెరికాకు మా 2 దేశాల వ్యాపార వాణిజ్యాలలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మేము రష్యా నుంచి ముడిచోను కొనుగోలు చేసి తీరతాం. రష్యా మాకు మొదటి నుంచి కూడా మిత్ర దేశం, భవిష్యత్తులో కూడా మిత్ర దేశంగానే ఉంటుందంటూ భారత అమెరికాకు స్పష్టమైన సందేశాన్ని అయితే పంపించింది. చెప్పాలంటే ఇది సందేశం కాదు, వార్నింగ్ అనమాట. మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము మాత్రం చేసే వ్యాపారం చేస్తానే ఉంటాము, రష్యా నుంచి మేము కొనుగోలు అయితే చేస్తానే ఉంటాము, ఇంకా వీలైతే ఎక్కువ చేస్తాము, అంతేగాని మేము ఆపేది తగ్గించి అనే మాటే లేదని చెప్పేసి స్పష్టంగా మెసేజ్ అయితే క్లియర్ కట్ గా ఇచ్చేస్తారు. దీంతో మన మిత్ర దేశం రష్యా కూడా ఇంప్రెస్ అయిపోయింది. రష్యా కోసం భారత్ అమెరికాను ఎదురిస్తున్నటువంటి తీరును చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సంతృప్తిని అయితే వ్యక్తం చేశాడు. అందుకే ఈ అమెరికా విధిస్తున్నటువంటి పన్నుల మూలంగా భారతదేశం నష్టపోతుంది కాబట్టి ఆయా భారతీయ ఉత్పత్తులను తమ దేశానికి అమ్మమని, తమ దేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోమని చెప్పి రష్యా మన భారతదేశానికి రెడ్ కార్పెట్ వేసింది. పైగా భారత ఉత్పత్తులపైన 0 ట్యాక్స్ వేస్తామని చెప్పి తెలియజేసింది అనమాట. అంటే ఇప్పుడు అమెరికా కూడా 50% పన్నులు అంటున్నాడు కదా, ఏ ఉత్పత్తులు కనుక మనం రష్యా కనుక ఎగుమతి చేస్తే 0% ట్యాక్స్ అనమాట. అనా పైసా కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అవతలకు పంపించుకోవచ్చు. అది విషయం. ఇప్పుడు కొత్తగా భారత్కు రష్యా మరో బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. ముడి చమురు కొనుగోళ్ల పైన భారత్కు 5% మేర తగ్గింపు, అంటే డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అనమాట. నిజానికి ఇప్పటికే రష్యా మనకు 10% డిస్కౌంట్ లో ముడి చమురుని అయితే అమ్ముతుంది. అయితే భారత్ ఇప్పుడు రష్యా కోసం అమెరికాను ఎదురుస్తున్నటువంటి తీరును చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు భారత్ కు అమ్ముతున్నటువంటి ముడి చమురు పైన మరో 5% డిస్కౌంట్ ఇస్తా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అంటే మరే దేశానికి లేనంత డిస్కౌంట్ ను మన భారతదేశానికి రష్యా ఇస్తుందన్నమాట. ఈ సందర్భంగా రష్యా డిప్యూటీ ట్రేడ్ ప్రతినిధి అయినటువంటి గ్రేవా మాట్లాడుతా అమెరికా నుంచి రాజకీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భారత రష్యా నుంచి చమురుని అయితే దిగుమతి చేసుకుంటుంది. ఇక డిస్కౌంట్ల విషయానికి వస్తే అది పూర్తిగా వాణిజ్య రహస్యం. సాధారణంగా వాణిజ్య భాగస్వాముల మధ్య 5% వరకు తగ్గింపు ఇవ్వాలనే చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. కనుక ఇరు దేశాల మధ్యన జరిగేటటువంటి చర్చలకు లోబడి ఈ తగ్గింపు 5%కి కాస్త అటు ఇటుగా ఉంటుంది. అయితే భారత్ మాకు అత్యంత మిత్ర దేశం కాబట్టి భారత్కు ఎక్కువగా ఈ డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేశాడు. చూడండి, ఆ క్లారిటీ చూడండి. ఇకపోతే రష్యన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయాన్ని అయితే వెలుబుచ్చాడు అనమాట. బయట నుంచి అనేక సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మా రష్యా అదేవిధంగా భారత్ సంబంధాలపైన మాకు నమ్మకం అయితే ఉండాలి. కాబట్టి ఇరు దేశాల మధ్యన ఇంధన సహకారం కొనసాగుతుందనే నమ్మకం ఉండాలని చెప్పేసి ఆయన స్పష్టంగా అమెరికాకు కూడా తెలియజేశాడు. ఎవరికి? అమెరికాకు. అయితే త్వరలోనే రష్యా భారత్కు గ్యాస్ను కూడా అమ్మే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రపంచ మార్కెట్లో దొరికేటటువంటి గ్యాస్ కంటే 20% తక్కువ రేటుకే
రష్యా భారత్కు ఈ గ్యాస్ ను అందించే అవకాశం ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అదే గనక జరిగితే మన దేశంలో సాధారణ ప్రజలు వినియోగించే సిలిండర్ ధరలు కూడా తగ్గుముఖం అయితే పడతాయి అనమాట. అంటే ఈ గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా దగ్గరున్నాయి. అది విషయం. మిత్రులారా, మొత్తానికి రష్యా మరొకసారి కాదు, చాలా సార్లు చాలా సందర్భాల్లో మనకు మిత్ర దేశం అని చెప్పేసి పదే పదే నిరూపిస్తానే ఉండాలి, నిరూపించుకుంటానే ఉండాలి. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.